గురువుగారు, ఈ 2025 జూన్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? వాళ్ళు ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిదంటారు? చూద్దామండి. వృషభ రాశి వారి జ్యోతిష బలం 2025 సంవత్సరం. ఒక వృషభ రాశి, మేషరాశి అని కాదు, 12 రాశుల వారికి కూడా కొన్ని శుభాలు ఉన్నాయి, అశుభాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఉంటాయి శుభ అశుభ యోగాలు. ఈ సంవత్సరం అయితే చాలా వరకు ఈ 12 రాశులు, 27 నక్షత్రాలు, 108 పాదాలు, ఎవరికున్నా కూడా శుభం ఉంటుంది, అశుభం ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. దానికి ఏం చేయాలనేది సొల్యూషన్ మన జానకిరామ్ని అడిగి చూద్దాం. వృషభ రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉంది చూడు జానకిరామ్. 2025 సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జాతకం, ప్రయత్న, యోగం తరించిన కార్యం చూడు. వృషభ రాశి వారి జాతకంలో చెప్పాలంటే మహాగణపతి వచ్చిండు వారి పేరు మీద, షిరిడి సాయిబాబా వచ్చిండు. అలాగే వారి జాతకంలో చెప్పాలంటే రాముడు, సీత, ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు వచ్చిండు, దత్తాత్రేయుడు వచ్చిండు వారి జ్యోతిష బలంలో. ముఖ్యంగా వృషభ రాశి వారి జాతకానికి చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయండి. కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది, క్రీడాకారులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది, విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆదాయం అయితే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మీప్రద యోగం ఉన్నది వీరి జాతక బలానికి. స్త్రీలకు మాత్రం చాలా వరకు మంచి ఫలితం కలిసి వస్తుందండి. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు, కానీ మాత్రం శుక్రుడు నీచ స్థానంలో ఉంటే ఇక వారు ప్రపంచంలో, దేశంలో ఉన్న, లోకంలో ఉన్న చెడు అలవాట్లన్నీ ఉంటాయండి. శుక్రుడు నీచ స్థానంలో ఉంటే వారి గడియ తెలియదు కాబట్టి. శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉంటే మాత్రం వారు ఏ పని చేసినా మాత్రం అదృష్ట యోగం ఉంటుంది. కుబేరుడు, లక్ష్మి దగ్గర ఉంటుంది వారి జాతకంలో. ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం రోహిణి నక్షత్రం వారికి చాలా వరకు శుభయోగం ఉన్నదండి. ఆ శ్రీకృష్ణుడు, భగవంతుడు శ్రీకృష్ణుడే రోహిణి నక్షత్రంలో పుట్టిండండి. రోహిణి నక్షత్రం వారికి అద్భుతమైన యోగం ఉన్నది. శుక్రవారం అచ్చుబాటు వస్తుంది వారికి. లక్కీ నెంబర్ 6 వస్తుంది. 15, 6, 24వ తేదీలో పుట్టిన వారు కలిసి వచ్చే అవకాశం ఉంది. గురు, శుక్ర, మంగళవారం. అలాగే వీరికి వెండి, బంగారం అచ్చుబాటు అవుతుంది. భూమి కూడా అచ్చుబాటు అవుతుంది. వాహనం మాత్రం ఎక్కువ అచ్చుబాటు రాదు. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరి లక్కీ ఏంటంటే మాత్రం విదేశయానం యోగం కలిసి వస్తుంది వీరికి. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని చిక్కులు చికాకులు వచ్చినా పట్టుదల ఎక్కువ ఉంటుంది. ఈ రాశి వారికి మాత్రం రాక్షస అధిపతి యోగ బలం ఉన్నదండి. పట్టుదల ఎక్కువ ఉంటుంది. అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టరు. ఇక వివాహ విషయంలో చూడాలంటే మాత్రం ఎక్కువ శాతం వివాహం ఇష్ట ప్రకారం చేసుకునే అవకాశం ఉన్నదండి. ఈ 2025 సంవత్సరం చాలా వరకు మాత్రం కళ్యాణాలు మాత్రం చాలా కొన్ని గొడవల మూలంగానే అవుతాయండి. వివాహం ఇష్ట ప్రకారం చేసుకున్నా, పెద్దల ప్రకారం చేసుకున్నా ఏదో రకంగా గొడవ వస్తూనే ఉంటుంది. నడుస్తున్న గడియ చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఆ గొడవలు, చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే వివాహంలో ఇబ్బందులు ఏమైనా ఉన్నవారైతే మాత్రం శివపార్వతుల కళ్యాణం చేయటం కానీ, సీతారామచంద్రుల కళ్యాణం చేయటం కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ చేయించడం కానీ చాలా వరకు శుభకరం వీరి జాతక బలంలా. ముఖ్యంగా రాజకీయ రంగం వారికి మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుందండి. వారు అధికార పక్షంలో ఉన్నవారు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నవారు కావచ్చు, లేదా స్వతంత్రంగా ఉన్నవారు కావచ్చు, మిశ్రమ ఫలితం ఉంటుంది వీరి జాతక బలానికి. దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, జడుపు, చేతబడి, దేవుళ్ళు అందరు వీరికి దగ్గర ఆకర్షణ అవుతారు. ఈ రాశి వారికి ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. మ్యాగ్నెట్కి ఒక ఐరన్ ఎలా ఉంచుకుంటుందో అలా ఉంచుకుంటుంది. మంచి కూడా అవుతుంది, చెడు కూడా అవుతుంది. కానీ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వీరు శారీరక కష్టం కంటే మాత్రం మానసిక కష్టం ఎక్కువ ఉంటుందండి వీరికి. తెలివితేటలతో బాగుపడే అవకాశం ఉంటుంది. ఒక్కరే బతకాలనే ఆలోచన ఉండదు, 10 మందిని బతికించాలనే ఆలోచన ఉంటుంది. వారు వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ఏది చేసినా. కానీ ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం స్త్రీ విషయంలో జాగ్రత్త ఉండాలి. పురుషుల విషయంలో కూడా స్త్రీలు జాగ్రత్త ఉండాలి. అంటే వారి నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి. వారు వద్దనుకుని జీవిత భాగస్వామిని వదిలిపెట్టినా, లేదా ఫ్రెండ్షిప్ వదిలిపెట్టినా, లేదా ప్రేమించిన వారు వదిలిపెట్టినా వాళ్ళతో వీళ్ళకు కంటకం ఉంటుంది. కంటకం అంటే ఒక రకంగా హింస అన్నట్టు. కాబట్టి ఈ విషయంలో కొద్దిపాటి జాగ్రత్త తీసుకోవాలి. ఈ రాశి వారి జాతకంలో దత్తాత్రేయుడు వచ్చిండు కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని చిక్కులు వచ్చినా 100 మంది చెప్పినా కానీ సొంత ధైర్యం, ఆలోచన మీద నడిచే అవకాశం ఉందండి. వివాహమైన స్త్రీలకు మాత్రం భార్యాభర్తలతో విరోధాలు తప్పవు. ఆ విరోధాలు, చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం భార్యాభర్తలు మాత్రం ఖచ్చితంగా మాత్రం కులదేవత ఆరాధన చేయటం మంచిది. కులదేవత అంటే చాలా మందికి చాలా రకాలు ఉంటారండి. కొందరు వెంకటేశ్వర స్వామి ఉంటాడు, శ్రీకృష్ణుడు ఉంటాడు, రాముడు ఉంటాడు, ఎల్లమ్మ ఉంటుంది, పోచమ్మ ఉంటుంది, కనకదుర్గమ్మ ఉంటుంది, దుర్గమ్మ ఉంటుంది, రాజరాజేశ్వరి దేవత ఉంటుంది, తుల్జాపూర్ భవాని ఉంటుంది, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కోటి దేవతలు ఉన్నారు. అవతారాలు అయితే అన్ని ఉన్నాయి, దేవుడు ఒక్కటే అంటారు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో కనబడాలని అవతారాలు వెళ్ళినాయి. ఎవరి కుల దైవాలని వాళ్ళు పూజించడం చాలా మంచిది. లేదా వారి నమ్మిన
దేవుని పూజించడం చాలా మంచిది. ఓకే. కొందరు కులదేవత అంటే వారికి కులదేవత అనేది గుర్తుండదు, అందరు దేవుళ్ళని మొక్కుతూనే ఉంటారు. అవును. అందులో వాళ్ళకి ఫేవరెట్ ఒకటి రెండు ఉంటాయండి. అలాంటి దేవుడు నమ్మితే ఈ పని నేను అనుకున్నా నేను చేస్తాడు అని వెయిట్ చేస్తారు, అది ఏదో ఒకరు అవుతుంది, అయినా కూడా వాళ్ళని నమ్ముతారు. కాకపోయినా కూడా ఎందుకు చేస్తారు అని అడుగుతారు. అట్లా ఉంటుంది ఫేవరెట్ దేవుడి లెక్క. అవునవును. కానీ వీరి జాతకంలో చూడాలంటే బాలబాలికలకు విద్యాస్థానంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నవగ్రహాల్లో వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఇప్పుడు వీరికి శని మంచి స్థానంలో ఉన్నదండి, 11వ స్థానం. 2.5 సంవత్సరాలు తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. ఎన్నో కష్టాలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు వస్తూనే ఉంటాయి. కానీ వీరి మాట చలామణి అవుతుంది ఎక్కడ పోయినా సరే. రాజకీయ రంగం కావచ్చు, సినీ రంగం కావచ్చు, కళారంగం కావచ్చు, లేదా మాత్రం వీరి జాతక బలంలో వ్యాపార రంగం కావచ్చు, ఏ రంగంలో అయినా సరే గెలిచి వచ్చే అవకాశం ఉంటుంది. స్త్రీలకు అయినా సరే, పురుషులకైనా సరే. కానీ వీరి జాతకంలో ఒక వివాహ విషయంలోనే జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు వీరి జాతకంలో గవర్నమెంట్ సొమ్ము కంటే ప్రైవేట్ సొమ్ము ఎక్కువ తినే అవకాశం ఉందండి వీరి పేరు మీద. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంది. ఇంకా సంతాన దోషాలు ఖచ్చితంగా ఉంటాయండి వీరికి. ఈ సంతాన దోషాలు వెళ్ళిపోవాలంటే మాత్రం ఎవరి పూజ చేసినా చేయకపోయినా శివపార్వతులు పూజ చేయడం చాలా వరకు మంచిది. ఓకే. చేస్తే చాలా వరకు మంచిది. కానీ మాత్రం శివపార్వతులు పూజ చేయాలంటే గంటల తరబడి చేయాల్సిన అవసరం ఏం లేదండి. వారానికి కానీ లేదా నెలకు కానీ. మహాశివరాత్రి అంటే ఒక సంవత్సరంలో ఒక రోజే అనుకుంటారు, కానీ ఒక అమావాస్య వచ్చే ఒక ముందు రోజు మాత్రం మాస శివరాత్రి, ఇది కూడా మహాశివరాత్రి కిందకే వస్తుందండి. మాస శివరాత్రి రోజు చేయొచ్చు, లేదా ఏకాదశి రోజు చేయొచ్చు, పౌర్ణమి రోజు చేయొచ్చు. పౌర్ణమి రోజు మాత్రం వివాహం కానీ స్త్రీలు చేయొచ్చు, లేడీస్. ఏకాదశి రోజు అందరూ చేయొచ్చు, మాస శివరాత్రి రోజు అందరూ చేయొచ్చు. అది అక్కడ వెళ్ళి గంటలు ఉన్నా ఒక 10 నిమిషాలు మాత్రం ప్రశాంతంగా చేస్తే చాలా మంచిది వారి పేరు మీద. కానీ మనం పని జరగాలి అని పక్కన కోప్పడుతూ అది ఇది ఈర్ష్యపడుతూ చేస్తుంటే ఆ చేసిన పుణ్యం అక్కడికే వెళ్ళిపోతుంది. కానీ ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంది. అంశ అంటే అదృష్ట బలం మంచిగా ఉందంటే గురుగ్రహ బలం కూడా మంచిగా ఉంది. కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అయితే మాత్రం ఇబ్బందులు తప్పవు. గురుగ్రహం బాగున్నా కూడా ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే శనిగ్రహం అనేది మాత్రం మంచి స్థానంలో ఉంది. శనిగ్రహానికి గురుగ్రహానికి పడదండి. గురుగ్రహం ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, ఏ పనైనా సరే పాజిటివ్గా చేసేది. శనిగ్రహం ఏంటంటే నిదానం, మందగమనం, మందేశ్వరుడు అంటారు ఆయనకు. కాబట్టి ఈక్వల్, ఈయనకు మంచి పొజిషన్ ఉంది, ఆయనకు మంచి పొజిషన్ ఉంది. కాబట్టి చేసే దాంట్లో మాత్రం ఆటంకాలు వస్తూనే ఉంటాయి. అయినా సరే ఈ రాశి వారు మాత్రం చాలా ఉత్సాహవంతులు, చాలా మాత్రం హుషారుగా ఉండేవారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ షార్ప్ మైండ్ ఉంటుంది. ఎంతమంది వీరికి వ్యతిరేకించినా బాధ పెట్టినా మాత్రం మనసులో బాధ ఉంటుంది కానీ బయటపడరు. మొండి ధైర్యం ఎక్కువ ఉంటుంది. అంశబలం భారీగా ఉన్నది వీరి జాతక బలానికి. 2025వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు చాలా వరకు శుభకరం ఉన్నదండి వీరి పేరు మీద. అన్నదానం చేయడం చాలా వరకు మంచిది. అన్నదానం చేస్తే ఉన్న దరిద్రం పోతుందండి. అంటే దరిద్రం అంటే ఒక రకంగా ఉండదండి, 10 రకాల దరిద్రం ఉంటుంది. కొందరికి డబ్బు గురించి ఉంది, కొందరు ఆరోగ్యం గురించి, కొందరు విద్య గురించి, కొందరికి ఉద్యోగం గురించి, అన్ని చాలా రకాలు ఉంటాయి. ఒక 10-12 రకాలు ఉంటాయి. ఆ దరిద్ర బాధలు పోతాయి. మనకు దరిద్రం వెళ్ళిపోయిందనుకో మాత్రం ఏదైనా పని క్లియర్గా చేసుకోవచ్చు. అన్నదానం చేయడం చాలా వరకు మంచిది. ఎక్కడైనా చేయొచ్చు, వీరు 10 మందికైనా చేయొచ్చు, 100 మందికైనా చేయొచ్చు. కానీ వీరు ఖచ్చితంగా అక్కడ ఉండాలి అన్నదానం చేసి. కాడ కొందరు బియ్యం ఇచ్చిపోతారు, అన్నం ఇచ్చిపోతారు. అలా చేయకూడదు. అయ్యే వరకు అక్కడ ఉండి రమ్మంటున్నారా? అయ్యే వరకు అరగంట గంట ఉన్నా పర్వాలేదు. మొత్తం అందరు తినేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చేసే వృత్తి చేస్తూనే ఉండాలి. 1 గంట 2 గంటల సేపు అన్నా అక్కడ ఉండటం చాలా శ్రేయస్కరం. ఎక్కువ టైం పట్టేదైతే 1 గంట 2 సేపు ఉండాలండి. మామూలు టైం పట్టేది ఉంటే 10 నిమిషాలన్నా ఉండాలి. చాలా వరకు శుభప్రదం ఉంటుందండి.